హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అందరు బాగున్నారా? సో ఇవాళ ఎక్కడికి రెడీ అయింది, ఇంతకు రైస్తా అనుకున్నారా? అయితే సోమార్పేట్ మా ఊర్లో ఒక మ్యారేజ్ ఉందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి వెళ్దామని రెడీ అయిపోయినా. సో లక్కీ కూడా రెడీ అయిపోయాను. సో ధీరజ్ స్కూల్కి అయితే వెళ్ళాను. యాక్చువల్గా అస్సలు వెళ్ళాలని లేదు నాకు, కానీ మా ఆయన ఒకటే మాట అన్నాడు, ఏంటంటే ఒక్కనే పోతున్నా, నాకు తోడు రావచ్చు కదా అన్నాడు. సర్లే ఇంకేం చేస్తాము అందుకని చెప్పేసి ఆ మాటకే రెడీ అయినా. యాక్చువల్గా ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రిపేర్ అవ్వాలి, కానీ ఏం చేస్తాము ఆ మాటకి ఇక్కడ గుండెని కదిలిచ్చేసింది. అస్సలు 0% కూడా వెళ్ళాలని లేదు. ఇంకేం చేస్తాము, నువ్వు మధ్యాహ్నం వరకు వెళ్ళి రావచ్చు కదా, మరి లక్కీని ఇంత ఎక్కువ దిగుడు ఇదంతా రిస్క్ అవసరమా అని కూడా చెప్పిన. వినట్లే. లక్కీ కూడా వాకింగ్ అయినట్టు అవుతుంది, పద నేను ఒక్కనే వెళ్తున్నాను అన్నాడు. అందుకనే ఇంకా టెంప్ట్ అయిపోయినా మా ఆయన మాటలకి. ఫైనల్గా రెడీ అయిపోయినా. అండ్ ఈ శారీ వచ్చేసి నేను అమ్మ నాకు దసరా కొనిచ్చింది, మళ్ళీ దసరా దగ్గరకు వచ్చింది, ఇప్పుడు కట్టుకున్నా. సో ఏం చేస్తాము, శారీస్ ఎన్ని ఉన్నా లేడీస్కి తక్కువనే, కానీ మనం అకేషన్స్కి తక్కువ వెళ్తాం అన్నమాట. శారీస్ ఎక్కువనే ఉన్నాయి కానీ అకేషన్స్కి తక్కువ వెళ్తాం కాబట్టి అప్పుడప్పుడు సంవత్సరానికి అట్లీస్ట్ 1 ఇయర్కి ఒకసారి కూడా వేర్ చేయము. ఎప్పుడోసారి కొన్నిసార్లు ఏంటంటే కట్టిన చీరనే ఎక్కువ సార్లు కడతా ఉంటాము. అది ధీరజ్కి అయితే టమాటా ములక్కాయ కర్రీ అవన్నీ చేసి ఇచ్చిన. ధీరజ్ స్కూల్కి వెళ్ళిపోయిండు. లక్కీని వాళ్ళ నాన్న ఇద్దరు తింటారు. ఇప్పుడు బయట చూపిస్తా. ఇద్దరు ఏం తింటారా ఇద్దరు? వినట్లే, ఇద్దరు బిజీలో ఉన్నారు, అంత ఇంట్రెస్ట్గా తింటారు తండ్రి కూతుర్లు ఇద్దరు. ఫైనల్గా వెళ్ళాలిగా, కొంచెం పూజ దీపం ముట్టించుకొని వెళ్ళాలి. టైం 9 అవుతుంది. ధీరజ్ వెళ్ళి ఇంట్లో పనులన్నీ చేసే వరకు ఇంకా గిన్నెల దోమడు ఒకటి బ్యాలెన్స్ ఉంది, మళ్ళీ చిన్నక చూద్దాంలే అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే వెళ్దామా రెడీ అయిపోయినా. ఇంక బొట్టు పెట్టుక మాకు తెలిసిన వాళ్ళు తిరుపతికి వెళ్ళేసి వచ్చారు. సో ఎవరు అయ్యా ఎంత పని చేసిన ఆయిల్ ఇది. ఇందాక లక్కీ పెట్టినా అని ఆడబెట్టిన కొబ్బరి నూనె. అసలు నువ్వు ప్రసాదం తిన్నావా ఎప్పుడు? నూనె తినలేనే ఇంకా, ఎప్పుడే తిన్నా. గట్టికి కూడా కాలేదు, మెత్తగా ఉంది మంచిగా. అండ్ ఇంకా ఫైనల్గా అయితే నేను రెడీ అయ్యి కింది దిగే వరకు లక్కీ వాళ్ళ నాన్న ఇంకా ఇద్దరు కిందికి దిగేసారు అనమాట. నేను లాక్ చేసి కిందికి వచ్చే వరకు వాళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళి కూర్చున్నారు. అయితే చాలామంది నాకు అడుగుతున్న ఒక కామెంట్ ఏంటంటే, అక్క కార్ రిపేర్ అయిపోయిందా అని కొందరు, ఇంకొందరేమో అక్క కార్ కొత్తది తీసుకున్నారా అని చెప్పేసి ఇంకొందరు అడుగుతున్నారు కదా. అయితే కార్ అయితే ఇంకా షెడ్లోనే ఉంది, దాని గురించి పట్టించుకోవట్లేదు. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, బడ్జెట్ లేదు కాబట్టి దాన్ని కొంచెము హ్యాండిల్ చేయలేకపోతున్నాము. చూద్దాము ఇంకా కార్ దానికి అసలు ఏమేమైందో కూడా ఇంకా తెలియలేదు. ఆయన కూడా పట్టించుకోవట్లేదు. అది బడ్జెట్ కోసం మెయిన్. ఇంకా ఈ కార్ వచ్చేసి మా మరిది వాళ్ళది, మా చిన్న మరిది, మా సున్ని చెల్లె ఉంది కదా, వాళ్ళ కార్ అన్నమాట. ఇంకా అన్నయ్య మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే మా కార్ తీసుకెళ్ళండి అని చెప్పేసి అన్నారు. నిజానికి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే కొందరు ఏమంటారు, మనం నా అనుకున్న వాళ్ళే పట్టించుకొని ఈ రోజులలో ఒక బంధం ద్వారా ఏర్పడిన పరిచయాలు మా అన్నీ కూడాను. బట్ అన్న మీరు మాట పడకండి, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ నా కార్ తీసుకెళ్ళచ్చు అని చెప్పేసి మా మరిది అన్నాడంట. సో ఆ మాటకి కడుపు నిండిపోయింది మా మరిది చెప్పిన మాటలకి. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ కార్ తీసుకుని అయితే ఊరికి స్టార్ట్ అయినాము. నిజానికి లిటరల్లీ చెప్తున్నాను, కార్ లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందంటే అసలు చెప్పలేని మాటల్లో. బట్ మా ఆయన కూడా అడ్జస్ట్ అవుతున్నాడు. ఇంకా మేమంటే పెద్దగా ఏం ఉండదు, కానీ మా ఆయనకైతే కారు చాలా నీడు. బట్ ఏం చేస్తాం, తప్పదు కదా.
ఫైనల్కి అయితే విలేజ్కి అయితే రీచ్ అయిపోయినాము. అక్కడ భోజనాలు చేస్తూ ఉన్నారనమాట. అక్కడ మన బుజ్జి ఫాలోవరు అయితే నన్నే ఫాలో చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ వచ్చి అంటుంది, అక్క ఒకసారి మా బాబుతో మాట్లాడవా, నీ ప్రతి వీడియో చూస్తాడని చెప్పేసి అన్నాడు. బట్ ఏం చేస్తాను, చిన్నపిల్లలు కదండి, వాళ్ళతో అలా మాట్లాడితే వాళ్ళు కూడా హ్యాపీగా అవుతారు, మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. అందుకని చెప్పేసి ఆ బాబుతో అయితే కాసేపు అలా మాట్లాడినా. ఇంకా మా ఇంటి పక్కనే ఫంక్షన్ కాబట్టి ఇంకా చెప్పాను కదా, మా ఆయనకు రానని చెప్పినా కానీ తీసుకెళ్ళాడు. బట్ అది మొత్తానికి ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళగానే ఇంట్లో ఎవరు లేదు, అందరు కూడా లాక్ చేసుకొని ఈ ఫంక్షన్లే ఉన్నారు. మా ఆడపడుచు, ఇంకా మా యారాళ్ళు, ఇంకా మా తోటికోళ్ళు, మా మామ, మా బావ, మా కోడలు అందరూ కూడా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా మేమందరం తినేసినాము. దాని తర్వాత లక్కీకి కూడా కార్లో ఉంది కాబట్టి లక్కీకి కూడా తినిపించేసినాము. ఇంకా లక్కీకి వచ్చేసి మా పెద్ద ఆడబిడ్డ తినిపిస్తుంది, తను వచ్చేసి మా చిన్న ఆడబిడ్డ. ఇంకా అందరం కూడా తినేసి దాని తర్వాత ఇంకా ఫోటో సెక్షన్ అన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఇలా కొంచెం ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా మ్యారేజ్ అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వీళ్ళిద్దరిని కూడాను. సో అందరు కూడా తండా వాళ్ళే కాబట్టి అలాగా కొంచెం అయితే ఊరికి వెళ్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నిజానికి. మనకు టైము తెలియదు. నాకు పక్క ఏంటంటే టెన్షన్, ఏమంటే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, అసలు ప్రిపేర్ అవ్వలేదని ఒక టెన్షన్ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఫొటోస్ ఇవన్నీ దిగేసి అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము. కాసేపు చూసిపోదామని ఇదంతా చూసేసినాం. అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇంటి దగ్గర నుంచి అయితే రిటర్న్ ఇంకా కామారెడ్డికి బయలుదేరదామని అయితే, ఎందుకంటే మళ్ళీ ఇంకా ధీరజ్ స్కూల్కి వెళ్ళిండు, ధీరజ్ వచ్చే టైం అవుతుందా అని చెప్పేసి వెంటనే అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయినాము. ఇంకా ఇంటి నుంచి వస్తున్న దారిలోనే ఈ నకర పండ్ల చెట్లు కనిపించింది. అబ్బా ఫుల్గా కాస్తుంది, కానీ చెట్టు ఫుల్ హైట్లో ఉంది. అది అసలు తెంపని కొంచెం ఇబ్బంది అయింది అనుకోండి. ఇంకా సీజనల్ ఫ్రూట్, పైగా ఆర్గానిక్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడాను. ఇంకా అందుకని చెప్పేసి కాసేపు కార్ ఆపైతే అవి తీసుకొని తిన్నాం. ఇంకా టేస్ట్ సూపర్ అసలు. నకరపండు తీసుకో. ఆగురా అక్కమ్మా. చెట్టు ఫుల్ కాస్తున్నాయి కానీ అందుతలేదు. అండ్
ఇంకా అక్కడ నుంచి ఇంకా మా ఆడబిడ్డని డ్రాప్ చేద్దామని చెప్పేసి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంకా అక్కడ మా ఇద్దరు మనవరాళ్ళు ఇంకా సో ఒకతైతే ఆల్రెడీ ఫంక్షన్కి వచ్చింది కానీ చిన్న మనవరాల్ని చూసేసుకొని కాసేపు అలా కూర్చొని ఇంకా అప్పటికి ఫోన్ చేసి చెప్పామన్నమాట మా బావ బిడ్డకి టీ పెట్టేసి రెడీ ఉంది, ఇంకా కాసేపు అక్కడ రిలాక్స్ అయ్యి టీ తాగేసి అయితే మళ్ళీ ఇంటికి వచ్చేద్దామని చెప్పేసి ఇంకా మా చిన్న మనవరాలు అప్పుడే లేచింది. అది ఎంత క్యూట్గా చూస్తూ ఉంటుంది, భలే క్యూట్ ఉంటుంది అసలు. మొత్తానికి ఫైనల్గా అయితే ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాం. అన్నీ యూజ్ చేసుకొని ఇంటికైతే రీచ్ అయిపోయినాము. వస్తున్న దారిలోనే కొంచెం గోరింటాకు కోసుకున్నాం, నెత్తికి కొంచెం గ్రే హెయిర్ వస్తుందని గోరింటాకు కోసుకున్నాం. ఫ్రెష్ అయ్యి అక్కడ లేదు లక్కీ ఏడైతే పాపం ఖుష్ ఖుష్ కానీ కూర్చొనే ఉంది పాపం, కొంచెం అదొకటే బాధ. ఇప్పుడు అదంతా ఒక బాధ అయితే ఇప్పుడు మా ఆయనకి ఇంకో టాస్క్ పైనకి ఎక్కించాలి, అది అత్యంత పెద్ద టాస్క్. ఊరికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని దెబ్బ మధ్యలో దింపి తీసుకుపోయినామని ఇప్పుడు ఉంటుంది అసలు అదే కష్టం. ఎక్కించుడే ఈజీ తెలుసా, దించుడే మన పైన బ్యాలెన్స్ ఎక్కువ, ఎక్కించేటప్పుడు కొంచెం ఈజీ అనిపిస్తుంది, ఇది కొంచెం బెటర్ దానికంటే కంపేర్ చేస్తే. ఇంటికైతే వచ్చేసినాం, ఇదిగోండి మా ఇంటికి వచ్చేసినాం ఫైనల్లీ. ఎన్ని ఊర్లు తిరిగినా లాస్ట్కి మన ఇంటికి మనం అనిపిస్తే అమ్మయ్య ఇంటికి వచ్చేసిన తృప్తే వేరుంటుంది ఎటు పోయినా కానీ లాస్ట్కి. మాడు ఇట్లా నెత్తిగా మార్నింగ్ నిన్న తీసుకొచ్చిన గోరింటాకు అంతా ఎర్లీ మార్నింగ్ లేవగానే మంచిగా నూరి పెట్టేసుకున్నా, బాగా డ్రై అయిపోయింది, చేతికి ఏం అండట్లేదు. సో నిన్న వచ్చేటప్పుడు తెంపుకొచ్చిన కదా, రాత్రి కొంచెం మెంతులు అండ్ కొంచెం కలబంద ఉండే చిన్న మొక్క అది కూడా కట్ చేసేసేసిన. సో అది మొత్తానికి ఇప్పుడు మంచిగా వాష్ చేసుకోవాలి, కష్టం. సండే కాబట్టి ఇంకా చికెను రైస్ సింపుల్గా వేసేసిన, రొట్టెలు చేసి ఓపిక లేదు. లక్కీ అడ్ లోపల అది గందరగోళం చేస్తుంది బెడ్రూమ్లో కూర్చొని, దాన్ని కూడా ఫ్రెష్ అప్ చేయాలి. మనం అయితే ఎప్పుడు మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి, సో అది ఫుల్ బిజీ అడావిడి క్లైమేట్ కూడా కాల్ ఇంత చెమట వస్తుంది, చెమట కూడా చూసుకోడు, పంది బొరినట్టు బొరుకుతుండే ఇక్కడ వండుకొని. ఇక్కడ కాళ్ళు, ఇది వన్ కథ అవతారం. హెయిర్ అయితే వాష్ చేసుకున్నా, ఇదిగోండి గ్రే హెయిర్ కాస్త రెడ్ కలర్ ఆరెంజ్ కలర్లోకి అయిపోయింది. బట్ హెయిర్ అయితే సిల్కీగా. కానీ మనం ఇలా వాష్ చేసుకున్నప్పుడు వెంటనే షాంపూ వాష్ చేయకూడదు, నెక్స్ట్ డే మంచిగా అప్లై ఆరిన తర్వాత నైట్ అంతా మంచిగా ఆయిల్ పెట్టేసుకొని నెక్స్ట్ డే షాంపూ వాష్ చేస్తే హెయిర్ బాగా స్మూత్ అవుతుంది. ఇంకా అదే రోజు షాంపూ వేస్తే వేస్ట్, నో యూజ్ అన్నమాట. ఎంత షాంపూ పెడతాను చెప్పండి. ఇంకా అందుకని బాగా డ్రై అయిన తర్వాత ఇట్లా ఒకసారి దులుపుకున్నాం అనుకోండి, ఏదన్నా ఉంటే ఎక్స్ట్రా ఏదన్నా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది నా హెయిర్ ఆల్రెడీ షైన్ అవుతుంది చూసిరా, ఇది ఇక్కడ ఇది నా గ్రే హెయిర్ కలర్ చేంజ్ అయిపోయి, ఓన్లీ గ్రే హెయిర్ మాత్రమే కలర్ చేంజ్ అవుతుంది. మన బ్లాక్ హెయిర్ కలర్ ఏం చేంజ్ అవ్వదు, బ్లాక్ హెయిర్ ఇంకాస్త బ్లాక్ అవుతుంది, మంచి థిక్నెస్ వస్తుంది హెయిర్కి. ఒకటి ఏంటంటే పెట్టుకునేటప్పుడు కానీ కడిగేటప్పుడు కానీ హెయిర్ కొంచెం లాస్ అవుతుంది, ఎందుకంటే అంత చిక్కు అవుతుంది, అంత లాస్ అవుతుంది. కానీ మిగిలిన హెయిర్స్కి అయితే బెనిఫిట్స్ ఎక్కువనే ఉంటుంది. అది మొత్తానికి మళ్ళీ 1 month వరకు నో టెన్షన్. దీనికి అరిచిపోయినాయి ఇవాళ, తినుడు కడుగుడు తమ్ముడు ఇదే అయిపోయింది ఏంట.